థామస్ ఎడిసన్ గురించి ఆశ్చర్యమైన నిజాలు. సినిమా తీయాలనుకుంటున్నారా? యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నారా? అయితే మంచి లైటింగ్, క్లియర్ వీడియో కెమెరా, సౌండ్ క్వాలిటీ ఇవన్నీ చాలా ముఖ్యం. ఈ 3 టెక్నాలజీల అభివృద్ధిలో థామస్ ఆల్వా ఎడిసన్ పెద్ద పాత్ర పోషించారు. ఆయన 1847 ఫిబ్రవరి 11న అమెరికాలోని మిలాన్లో జన్మించారు. 1931లో మరణించే సమయానికి ఆయన దగ్గర 1093 పేటెంట్లు ఉన్నాయి. ఈ గొప్ప ఇన్వెంటర్, వ్యాపారవేత్త గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్. ఎడిసన్ తండ్రి 1837, 1838 కాలంలో కెనడాలో ప్రజాస్వామ్యం కోసం కొందరు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. శామ్వెల్ ఓగ్డెన్ ఎడిసన్ జూనియర్ కూడా అందులో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన టొరంటో నగరానికి కూడా వెళ్ళి పోరాటం చేశారు. తరువాత చట్టపరమైన సమస్యలను ఎదుర్కొనకుండా అమెరికాకు పారిపోయారు. అక్కడే తర్వాత థామస్ ఎడిసన్ జన్మించాడు. చిన్న వయసులోనే రైల్లో కెమిస్ట్రీ ల్యాబ్ ఏర్పాటు చేసుకున్నాడు. 1854లో ఎడిసన్ కుటుంబం పోర్ట్ హ్యూరోన్కి మకాం మార్చారు. 12 ఏళ్ల వయసులోనే ఎడిసన్ గ్రాండ్ ట్రంక్ రోడ్ రైల్లో చాక్లెట్ క్యాండీలు, పత్రికలు అమ్మడం ప్రారంభించాడు. అంతేకాదు రైల్ బ్యాగేజ్ కోచ్లో చిన్న కెమిస్ట్రీ ల్యాబ్ కూడా ఏర్పాటు చేసుకుంటూ తానే తయారు చేసిన గ్రాండ్ ట్రంక్ హెరాల్డ్ అనే పత్రిక కోసం చిన్న ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసుకున్నాడు. ఎడిసన్ మొదటి పేటెంట్ ఓటింగ్ మెషిన్. 1869లో థామస్ ఆల్వా ఎడిసన్ తన మొదటి పేటెంట్ ఎలక్ట్రోగ్రాఫిక్ ఓట్ రికార్డర్ అనే యంత్రాన్ని రూపొందించాడు. అది అమెరికా శాసనసభల్లో ఓటింగ్ వేగంగా పూర్తవడానికి ఉపయోగపడుతుంది అని ఆయన అనుకున్నాడు. సభ్యులు ఒక్కొక్కరుగా అవును, కాదు అని చెప్పాల్సిన అవసరం లేకుండా ఒక స్విచ్ నొక్కితే ఓటు ఆటోమేటిక్గా లెక్కించబడేది. కానీ రాజకీయ నాయకులకు ఈ ఐడియా నచ్చలేదు. ఈ ఐడియా ఎందుకు నచ్చలేదంటావు? ఎందుకంటే పాత విధానంలో ఉండే ఆలస్యం, చివరి నిమిషంలో ఒప్పందాలు, అంటే లాస్ట్ మినిట్ డీల్స్ అన్నమాట, చేసుకునే అవకాశం ఈ మెషిన్లో ఉండేది కాదు. అందుకే ఆ యంత్రం ఎప్పుడూ ఉపయోగంలోకి రాలేదు. వినికిడి, చెవిటి సమస్య తనకు స్ట్రెంగ్త్గా ఉపయోగపడిందని ఎడిసన్ అనుకునేవాడు. వయస్సు పెరిగే కొద్దీ ఎడిసన్ ఒక చెవి పూర్తిగా, మరో చెవి కొంతవరకు వినికిడి కోల్పోయాడు. చిన్నప్పుడే వచ్చిన స్కార్లెట్ ఫీవర్ దీనికి కారణమేమో అని భావిస్తాడు. మొదట చెవి నొప్పి వచ్చిందని, తర్వాత వినికిడి తగ్గింది, అంటే కొద్దిగా మాత్రమే వినిపించేదన్నమాట. అయినా కూడా ఈ సమస్యను ఉపయోగమే చేసిందని ఆయన భావించాడు. బయట శబ్దాలు తక్కువగా వినిపించడంతో తన పనిపై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టగలిగాడని చెప్పాడు. నా చెవిటిదనం నాకు వీక్నెస్ కాదు, స్ట్రెంగ్త్గా ఉపయోగపడిందని ఆయన చెప్పాడు. ఇట్లా కూడా ఆలోచిస్తారా? కరెక్టే, కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. బల్బ్స్ను ఎడిసన్ ఒక్కడే కనిపెట్టలేదు. ఎలక్ట్రిక్ లైట్లు 1802లో నుంచే ఉన్నాయి. వారెన్ డి లార్యూ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త 1840లో ప్రారంభ దశలో ఒక లైట్ బల్బ్ తయారు చేసిండు. కానీ అవి చాలా ప్రకాశవంతంగా ఉండడం, తొందరగా పాడవడం వల్ల సాధారణ ప్రజలు ఉపయోగించడానికి అనుకూలంగా ఉండేవి కావు. అలాగే ఖర్చు కూడా ఎక్కువ. 1880 జనవరి 27న ఎడిసన్ తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం పనిచేసేలా బల్బుకు పేటెంట్ పొందిండు. అది తక్కువ విద్యుత్తో కూడా పనిచేసేది. ఆ తర్వాత ఆయన తన టీంతో కలిసి స్విచ్లు, మీటర్లు, మొత్తం విద్యుత్ సరఫరా వస్తువులను అభివృద్ధి చేసి లైట్ వినియోగాన్ని సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాడు. తన పిల్లలకు టెలిగ్రాఫ్ స్టైల్ పేర్లు పెట్టాడు.
థామస్ ఆల్వా ఎడిసన్ తన కెరీర్ ప్రారంభంలో టెలిగ్రాఫ్ రంగంలో పనిచేశాడు. మోర్స్ కోడ్కి గౌరవంగా తన 2 పిల్లలకు ప్రత్యేకమైన పేర్లు పెట్టాడు. మేరియన్ ఎడిసన్ను డాట్ అని, థామస్ ఎడిసన్ జూనియర్ను డాష్ అని పిలిచేవాడు. ఇవి మోర్స్ కోడ్లో ఉపయోగించే డాట్ మరియు డాష్ గుర్తులకు నుంచి వచ్చిన పేర్లు అన్నమాట. ఒకవేళ థామస్ ఎడిసన్ జూనియర్ను పిలవాలంటే ఏమని పిలుస్తుండొచ్చు? నికోలా టెస్లా కొంతకాలం ఎడిసన్ దగ్గర పనిచేశాడు. విద్యుత్ ప్రసారం చేయడానికి 2 విధానాలు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ కరెంట్, ఇంకొకటి ఆల్టర్నేటివ్ కరెంట్, డీసీ ఏసీ అన్నమాట. ఎడిసన్ చేసిన పరికరాలు ఎక్కువగా డీసీ మీద ఆధారపడి ఉండేవి. ఆయన ఏసీ ప్రమాదకరమని భావించాడు. కానీ నికోలస్ టెస్లా మాత్రం ఏసీలో ఉన్న శక్తిని గుర్తించాడు. 1884 జూన్ 8న టెస్లా ఎడిసన్ కంపెనీలో పనిచేయడం ప్రారంభించాడు. తరువాత ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు. ఆ తరువాత టెస్లా తన ఏసీ ఆధారిత పేటెంట్ను జార్జ్ వెస్టింగ్ హౌస్కి అమ్మేశాడు. దాంతో ఏసీ విద్యుత్ ప్రాముఖ్యత పెరిగింది మరియు ఎడిసన్ టెస్లా మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ సినిమాల్లో చూసినట్లు వాళ్ళు పెద్ద శత్రువులేం కాదు. 1895లో టెస్లా ల్యాబ్ కాలిపోయినప్పుడు ఎడిసన్ అతనికి తాత్కాలికంగా పనిచేయడానికి స్థలం ఇచ్చాడు. అలాగే ఒకసారి అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్లో ఇచ్చిన లెక్చరర్లో టెస్లా ఎడిసన్కు గౌరవంగా స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలని కోరాడు. హాయ్ ఫ్రెండ్స్, వైర్లెస్ ఇంటర్నెట్, అదే మనం వాడే వైఫై లాగానే నికోలా టెస్లా వైర్లెస్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ని అంటే అర్థం కాలేదు కదా, వైర్లు లేకుండా ఎలక్ట్రిసిటీ సప్లై. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. టెస్లా కనిపెట్టిన ఈ అద్భుతం గురించి ఒక వీడియో కావాలి అంటే కమెంట్ చేయండి, మీకోసం తప్పకుండా చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, కమెంట్, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసుకోండి. ఇక వీడియో కంటిన్యూ చేద్దాం. మాట్లాడే బొమ్మలు తయారు చేశాడు కానీ ఫెయిల్ అయినాయి. థామస్ ఆల్వా ఎడిసన్ రూపొందించిన గొప్ప ఆవిష్కరణలలో ఫోనోగ్రాఫ్ ఒకటి. ఇది శబ్దాన్ని రికార్డ్ చేసి తిరిగి ప్లే చేస్తుంది. అదే మనం ఇప్పుడు వాడే సౌండ్ రికార్డర్. ఈ టెక్నాలజీతో ఎడిసన్ మాట్లాడే బొమ్మలు తయారు చేయాలని ప్రయత్నించాడు. బొమ్మల లోపల చిన్న ఫోనోగ్రాఫ్ పెట్టి పిల్లల పాటలు ప్లే అయ్యేలా చేశాడు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ లాంటి పాటలను ఆ బొమ్మలు మాట్లాడేలా చేశాడు. కానీ సమస్య ఏంటంటే అవి ఏం మాట్లాడుతున్నాయో స్పష్టంగా వినిపించేది కాదు. దీంతోపాటు అవి చాలా ఖరీదైనవి కూడా. అందుకే మొత్తం 500 బొమ్మలు మాత్రమే అమ్ముడుపోయాయి. ప్రపంచంలో మొదటి క్యాట్ వీడియో కూడా ఎడిసన్ చేశాడంటే నమ్ముతారా? ఫస్ట్ యూట్యూబర్ అన్నమాట. జస్ట్ కిడింగ్. ఎడిసన్ నిర్మించిన బ్లాక్ మారియా ప్రపంచంలోని మొదటి సినిమా స్టూడియోగా గుర్తించబడింది. ఇది 1893లో వెస్ట్ ఆరెంజ్లో నిర్మించారు. ఇక్కడ అనేక చిన్న సినిమాలు తీశారు. ఉదాహరణకు యానీ ఓక్లే షూటింగ్ ప్రదర్శన, నేటివ్ అమెరికన్ ఫుటేజ్, ఇంకా పిల్లి బాక్సింగ్ చేసే చిన్న వీడియో కూడా ఇక్కడే చేశారు. అంటే ప్రపంచంలోనే మొదటి క్యాట్ వీడియో కూడా అప్పుడే వచ్చేసిందన్నమాట. 1897లో ఎడిసన్ కైనోటోగ్రాఫ్ అనే మూవీ కెమెరాకు పేటెంట్ తీసుకున్నాడు. ఇది సినిమా రంగంలో అతని కీలక కృషికి నాంది. ఎడిసన్ దగ్గర ఉద్యోగానికి అప్లై చేసేవారికి టెస్ట్ చాలా టఫ్గా ఉండేది. 1920లలో ఎడిసన్ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్లకు చాలా కఠినమైన టెస్టులు పెట్టేటోడు. కాలేజ్ చదివిన వాళ్ళ పనితీరు నచ్చక ఆయన పరీక్షను ఇలా రూపొందించుకున్నాడు అన్నమాట. ఈ టెస్ట్లో ఇటాలియన్ అపేరా నుంచి ఖగోళ శాస్త్రం వరకు, అమెరికా చరిత్ర వరకు అన్నీ అడిగేటోడు. ఈ ప్రశ్నలు చాలా కష్టంగా ఉండేవి.
ఒక అభ్యర్థి తర్వాత ద న్యూయార్క్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ టెస్ట్ పాస్ అవ్వాలంటే నడిచే ఎన్సైక్లోపీడియా లాంటి వ్యక్తి కావాలి అని చెప్పిండు అనమాట. ఎడిసన్ చివరి శ్వాసను కలెక్ట్ చేసి అమెరికాలోని హెన్రీ ఫోర్డ్ మ్యూజియంలో ఒక టెస్ట్ ట్యూబ్లో ఉంచారు. అది థామస్ ఆల్వా ఎడిసన్ చివరి శ్వాస కలిగిన ట్యూబ్ అని చెబుతారు. ఎడిసన్ హెన్రీ ఫోర్డ్కు మంచి స్నేహితుడు. ఫోర్డ్ అంటే ఫోర్డ్ మోడల్ కార్లు గుర్తుకొస్తున్నాయి కదా? అవును, మీరు విన్నది నిజమే. ద ఫోర్డ్ కార్స్ ఫౌండర్ హెన్రీ ఫోర్డ్. కథ ప్రకారం ఎడిసన్ మరణించే సమయంలో ఆయన కుమారుల్లో ఒకరు ఆయన చివరి శ్వాసను టెస్ట్ ట్యూబ్లో బంధించి దానిని మూసి ఫోర్డ్కి పంపించారట. 1931 అక్టోబర్ 18న ఎడిసన్ మరణించిన తరువాత వాటిలో ఒకదాన్ని ఫోర్డ్కి జ్ఞాపకంగా ఇచ్చారు. కానీ వారి స్నేహానికి గుర్తుగా ఉంచిన ఒక ప్రత్యేక వస్తువు అది మాత్రమే నిజం. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి.